హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మనం చూసుకున్నట్లయితే యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. ఈ ఒక్కరోజు 7.32% అనేది పెరగడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్లో మనం చూసుకున్నట్టయితే 20% అనమాట. సో మొత్తం మీద లాస్ట్ 6 మంత్స్లో 20% అయితే ఈ ఒక్కరోజే 7% పెరిగింది. అంటే లాస్ట్ 6 మంత్స్లో అప్రాక్సిమేట్గా 13% అనేది ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కన్సోలిడేషన్లో ఉందని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఒకసారి వాల్యూమ్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 235 రఫ్గా రౌండ్ నెంబరు అక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని స్లోగా అప్ సైడ్ వెళ్ళటం అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంది. సో ఫైనల్గా ఆల్ టైమ్ హై అయితే ఈరోజు అటెంప్ట్ చేసింది, కానీ పైకి వెళ్ళలేదు. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ కొద్దిగా విక్కుగా అనిపిస్తుంది. అంటే పైకి వెళ్ళగానే స్టిల్ ఏంటంటే రిజెక్షన్ అనేది జరుగుతుంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది. అది మనకి క్లారిటీ రావడం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, ప్రాబిలిటీ ఉంది మనకు వెళ్ళటానికి. ఎందుకంటే వాల్యూమ్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా వాల్యూమ్స్ అనేది రైజ్ అవుతున్నాయి. ఏది లాస్ట్ ఈ యొక్క ర్యాలీలో టువార్డ్స్ రెసిస్టెన్స్ మనకి ఎక్కడుంది రఫ్గా 395 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 395 దగ్గరికి వెళ్తూ ఉంటే వాల్యూమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం ఈ యొక్క మ్యాక్డీ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే స్టాకు చాలా రోజుల నుంచి పాజిటివ్ సెంటిమెంట్లోనే కొనసాగుతుంది. అక్కడక్కడ సెల్లర్స్ డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ యాక్చువల్గా అది సెల్లింగ్ అయితే కాదు. ఓవరాల్గా ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా. సో ప్రాబిలిటీ ఉంది. 395 క్రాస్ అయిందంటే మనకి సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తున్న రెసిస్టెన్స్ కూడా 2022లో ఇది ఫార్మేషన్ అనేది జరిగింది. ఓకే, సో దగ్గర ఒక 1.5 ఇయర్ రేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రేంజ్లో ఉంది. బేస్డ్ ఆన్ ద రేంజ్ మనం ఏ విధంగా టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనే విషయానికి వస్తే, ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఈ యొక్క సపోర్ట్ దగ్గర నుంచి ఈ యొక్క రెసిస్టెన్స్కి ఇది లాంగ్ పీరియడ్ కన్సాలిడేషన్ 1.5 ఇయర్ నుంచి లేదా 2 ఇయర్స్ అప్రాక్సిమేట్గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆ కన్సాలిడేషన్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనం ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది టార్గెట్ లెవెల్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. 355 దగ్గర అప్రాక్సిమేట్గా ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర గాన సక్సెస్ఫుల్గా మనం ఎంట్రీ తీసుకుంటే ఆ 40% అనేది అప్ సైడ్ ఇమీడియట్గా మనకున్న టార్గెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క స్టాక్ అయితే నేను కొద్దిగా షేర్స్ అనేది బై చేశాను ఫ్రెండ్స్. డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఓకే, చూద్దాం. ఒకవేళ మార్కెట్ బ్రేక్ అవ్వకుండా రేపు ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అవ్వకుండా డిప్ అయింది అనుకోండి, ఇలా కరెక్షన్ అనేది తీసుకుంది అనుకోండి, దెన్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ కేసులో ఈ యొక్క ఫిబొనాకీ అనేది డ్రా చేసుకొని ఎంతవరకు పుల్ బ్యాక్ వస్తుంది అనేది, ఒకవేళ ఏది రేపు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయితే, రేపు కాదు, ఒక 1 వీక్ 10 డేస్లో ఇమీడియట్గా మనం ఈ 2 లెవెల్స్ అనేది మళ్ళీ అక్యుములేషన్ చేసుకోవచ్చు. 350 అనేది దీనికి గుడ్ సపోర్ట్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మరీ వీక్గా ఉంది అంటే 337 అనేది దీనికి ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టాక్ అనేది మనం చూద్దాం. దాని తర్వాత హికాల్ లిమిటెడ్. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. ఒకనొక టైంలో సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది పైకి వెళ్ళడం జరిగింది. స్ట్రైట్గా వెళ్ళిపోయింది ఇది. ఇది 45 డిగ్రీస్ అనే కంటే కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో పైకి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ యొక్క హై క్రియేట్ అయింది ఎక్కడ 740 దగ్గర. అక్కడ నుంచి కూడా అగైన్ 200 దాకా వచ్చింది. 210 215 ఆ రేంజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక లాంగ్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంటూ ఉంది. చూడండి, ఒక బాక్స్లో ట్రేడ్ అవుతుంది మొత్తం మీద. సో ప్రస్తుతం ప్రైస్ యాక్షన్ కొంచెం లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది, ఈ యొక్క లెవెల్ దగ్గర ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఆల్మోస్ట్ 1 2 3 4 టైమ్స్. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది. మార్కెట్ స్ట్రక్చర్ చూడండి, ఇలా పైకి వెళ్ళింది, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని ఇప్పుడు రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే ఇక్కడ రెడీ అవుతుంది. సో ప్రాబిలిటీ ఉంది వెళ్ళటానికి. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్కి ఒకసారి స్విచ్ చేద్దాం. చూడండి, లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని 1 2 3 4 క్యాండిల్స్ ఇప్పుడు
సడన్గా రైజ్ అనేది స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, దీంట్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ అట్లీస్ట్ 50% డిస్కౌంట్కి వస్తే ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ తీసేసుకోవచ్చు 365-60 అరౌండ్ అనమాట, అప్రాక్సిమేట్గా 360 ఆ రేంజ్లో. ఇక స్టిల్ ఏంటంటే మనకి 353 ఆ రేంజ్కి వచ్చిందంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా క్లోజింగ్ బేసిస్లో మన యొక్క స్టాప్ లాస్ ఇది అనమాట. ఒక రకంగా యావరేజ్ ప్రైస్ ఇది అవుతుంది, ఎందుకంటే హైలో బై చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, యావరేజ్ ప్రైస్ ఇది అవుతుంది. స్ట్రిక్ట్గా మనం స్టాప్ లాస్ పెట్టుకొని స్వింగ్ ట్రేడింగ్ అనేది ఫాలో అవ్వాలంటే క్లోజింగ్ బేసిస్లో ఈ యొక్క 335 అనేది మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. ప్రస్తుత సిచ్యువేషన్లో మనం ఏ యొక్క టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, నేనైతే ఈ యొక్క టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 427. దాని తర్వాత మనకి 455, రఫ్గా 450 అనుకోవచ్చు. ఇమీడియట్గా మనకి అప్ సైడ్ ఉన్న టార్గెట్స్ అనమాట. స్లోగా ఇక్కడ నుంచి బైక్ వెళ్ళి కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని ఈ యొక్క లెవెల్ అయితే బ్రీచ్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎంత రిట్రేస్మెంట్ అయిందనేది ఒకసారి చూద్దాం. ఇది హై నుంచి సో డీప్గా డిస్కౌంట్ అయింది, చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. 78.6 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. అండ్ తీసుకోవడం ఒకసారి బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్, బట్ ఈ యొక్క బాటమ్ అంటే డబుల్ బాటమ్ అలా క్రియేట్ అవ్వలేదు, కానీ పుల్ బ్యాక్ తీసుకుంది. కానీ ఇక్కడ చూడండి 786 దగ్గర టైం స్పెండ్ చేసి స్లోగా అప్ సైడ్ కొనసాగుతూ ఉందన్నమాట. సో స్లో మొమెంటం ఉండొచ్చు, కానీ బట్ ఏంటంటే రిస్క్ రివార్డు విషయంలో కొంత ఫేవరబుల్గా అనిపించింది. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రాబబ్లీ నేను వెరీ ఫ్యూ షేర్స్ అనేది అక్యూములేట్ చేసుకుంటాను. ఒకవేళ ప్రైస్ యాక్షన్ మరి ఈ యొక్క లో అనేది బ్రేక్ చేసి అట్లా ఇబ్బంది పెట్టింది అనుకోండి, దెన్ ఏంటంటే ఆ యొక్క ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకుందాం, లేదంటే కూడా మనం పిరమిడింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ 2 స్టాక్స్ అనేది మనం జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.